దొంగలలో కూడా తేడాలు ఉంటాయని, అందులో పుస్తలు దోపెట్టోని బంగారం దోపెట్టోని ఒక లెవెల్లో, జేబులు కొట్టిన ఓ లెవెల్లో, చెప్పులు దోపిపోయేటోని ఒక లెవెల్లో చూస్తారని అంత హీనంగా నన్ను చూస్తున్నారని చెప్పి మాట్లాడాడు. మరి నువ్వు చెప్పులు తీసుకుపోయే దొంగలాగా నిన్ను చూస్తుంటే అప్పులు ఇవ్వకుండా ఎందుకు ఈ 15,000 కోట్ల రూపాయల భారం రేవంత్ రెడ్డి మన పైన వేసిండో ప్రజలు ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు ప్రజలు తెలంగాణలో ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగ మిత్రులు కావచ్చు, చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఉన్న భారం ఉండంగా అదనంగా మనకు సంబంధం లేనిది అగ్రిమెంట్ ఉంది, వాళ్ళే నడుపుతారు. కానీ ప్రజలకు సౌకర్యం కావాలి హైదరాబాద్ ప్రజలకు అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిన కేవలం 30% పనులు పూర్తి చేస్తే కేసీఆర్ రాగానే దాన్ని వెంటబడి వారానికో రివ్యూ చేసి 2 ఏళ్లలోనే పూర్తి చేయించి హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది బాగా అని చెప్పి దాని సౌకర్యంలోకి తీసుకొచ్చిండు. రోజుకి 5 లక్షల మంది ప్రయాణం చేయగలుగుతున్నారు తక్కువ ఖర్చుతో. అటువంటి దాన్ని ఇవాళ తన చేతిలోకి తీసుకొని కేవలం ఎల్ఎన్టీని కాపాడడం కొరకు, వాళ్ళకి లాభం జరగడం కొరకు చేసిండు. వాళ్ళ లాభం కూడా జరిగింది. వెంటనే ఒకటే రోజులో 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ ధర పెరిగింది, వాళ్ళ ఆస్తి విలువ. దీని వెనకాల తప్పకుండా పెద్ద కుట్ర ఉంది. తొందరలోనే మళ్ళీ ఇంకొకటి కూడా చూడబోతారు ప్రజలు. తనకిష్టమైన 2-3 సంస్థలకి మళ్ళీ ఈ మెట్రోకి సంబంధించిన ఆస్తులన్నింటి కూడా కట్టబెడతాడు. నష్టం వచ్చే లైన్ ఏమో మన ప్రభుత్వం చేతిలో ఉంచుతాడు, ప్రజల మీద భారం వేస్తాడు. షాపింగ్ కాంప్లెక్స్లు దాదాపు 35,000 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములకు సంబంధించి కాంప్లెక్స్లు ఎక్కడ కట్టారు అవి మాత్రం తన దోస్తులకు అప్పచెప్తాడు. మళ్ళీ అక్కడ కూడా ఇదే దందా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. ఇంకొక వైపు ఈ ప్రభుత్వం ఒక సర్కస్ లాగా నడుస్తుంది. కేవలం ఒక కుటుంబ రియల్ ఎస్టేట్ దందా కొరకు ఎవడైనా రోడ్లు వేస్తే, రైలు మార్గాలు వేస్తే దేని కొరకు వేస్తారు, ఎక్కడ వేస్తారు, ఎట్లా వేస్తారు? ఇండ్లు లేని కాడ రోడ్లు వేసేటోని ఈ ప్రపంచంలో ఉన్న చూసినామా మనం? జనవాసాలు లేని కాడ రోడ్లు వేయడం అనేది ఎవడన్నా బుర్రవనోడు చేసే పనేనా? ఇప్పటివరకు మనందరికీ జ్ఞాపకం వచ్చిన కానించి, జ్ఞాపకాలు ప్రారంభమైన కానించి ఏ రోడ్లు ఉండే, ఎట్లయినా ఇవ్వాలా? మొదలు ఒక పంచాయతీరాజ్ రోడ్డు ఉండే, కొద్దిమంది బండ్లు ఎడ్లు చిన్న నడిచినాడు. ఆ తర్వాత అవసరాలను బట్టి, అవసరాలు పెరుగుతున్న కొద్దీ బీటీ రోడ్ చేసుకున్నాం దాన్ని. ఆ తర్వాత ఇంకా కొంత ట్రాఫిక్ పెరిగిన తర్వాత R&B తీసుకొని R&B రోడ్ చేసింది దాని స్టాండర్డ్లో. ఇంకా అవసరాన్ని బట్టి దాన్ని డబుల్ రోడ్లు చేసుకున్నాం. పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు గ్రామాల నుంచి వెళ్ళి తప్పకుండా మండలానికి ఒక రోడ్డు, మండల కేంద్రాల నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి వెళ్ళి హైదరాబాద్కు తప్పకుండా 4 లేన్ల రోడ్లు ఉండాలి అని చెప్పి చేసిండ్రు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే చేస్తారు. ఇవాళ మనం అభివృద్ధి చెందిన దేశాలను కూడా అన్నింటినీ చూసి వస్తూ ఉన్నాం. మనం అమెరికాకు పోండి, ఇంగ్లాండ్కు పోండి, కెనడాకు పోండి, ఆస్ట్రేలియాకు పోండి, చైనాకు పోండి, రష్యాకు పోండి, అవసరాలు పెరిగిన కొద్దీ రోడ్డును వెడల్పు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు మనం ఈ విజయవాడ హైవే చూస్తున్నాం. ఈ మధ్యన వెడల్పు కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. అంతేందుకు ఇవాళ ఎయిర్పోర్ట్లోకి పోయే రోడ్డు చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ వెడల్పు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏ రోడ్డు చూసినా మీరు కరీంనగర్ పోయే రోడ్డు చూడండి, నాగపూర్ పోయే రోడ్డు చూడండి, ముంబై పోయే రోడ్డు చూడండి, బెంగళూరు పోయే రోడ్డు చూడండి. పెరుగుతున్న ప్రజల అవసరాలను బట్టి రోడ్లను నెమ్మదిగా వెడల్పు చేసుకుంటూ పోతారు. కానీ ఇండ్లే లేని చోట రోడ్లు వేయటం అనే మూర్ఖపు పని ఏ ప్రజాప్రభుత్వం చేయదు, ప్రజల డబ్బులతోనే అసలే చేయదు. కానీ ఇవాళ లేని ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తా, నేను మెట్రో కూడా తీసుకుపోతా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి మెట్రో